ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఇప్పుడు ఒకళ్ళెవరో నాకు ఈ ప్రశ్న పంపించారు. వారు సద్గురు గురించి ఒక ప్రశ్న అడిగారు. రీసెంట్‌గా ఆయన ఒక వీడియో పెట్టారట. అంటే ఆయన తరఫున ఎవరు పెట్టారో తెలీదు. కానీ దానిలో ఆయన చెప్పింది సత్యమా? అసత్యమా? అని అడిగారు. వాళ్ళు పేరు చెప్పదలుచుకోలేదు. కానీ అట్లా పేరు చెప్పదలుచుకోకుండా ఉండకండి. ఈసారి పేరు చెప్పండి మీరు. చెప్తేనే బావుంటుంది. తప్పేం లేదు కదా! మీరు అడుగుతున్నది ప్రశ్నే గదా! సో, ఒకసారి చూద్దాం ఆ ప్రశ్న ఏంటో. అసలు ఆయన ఏం చెప్పారు? ఏమన్నారో విందాము. ఆ తర్వాత మాట్లాడుకుందాం. Vaccine solution, because if we have a vaccine, a year from now there'll be another mutation. The vaccine doesn't do anything. It doesn't look at the problem. Very clearly demonstrated in India that of all the cases we have, over 60% of the cases and over 80% of the deaths are only in 5 cities. I don't think so. We should eliminate the virus because what benefits it has within itself, we're yet to realize. 100 million years ago, this whole human placenta came mainly because of a virus infection. If we come up with a good treatment protocol, that itself is a miracle. If we have a good treatment protocol, if I get the virus, I will not die. I can recover with a few days of treatment. If that much assurance comes, people will go about doing their business. Right now, we are talking about how to completely eliminate the virus, do this, do that. I don't think so. We should eliminate the virus because what benefits it has within itself, we're yet to realize. We're only seeing that it's uprooting some lives. Yes, it is tragic for those who have lost their loved ones and those who have lost their lives. It's not a joke. But we don't know what it is hiding within its process because, as you know, and almost every other medical personnel, and today, because of internet, almost everybody knows, a large part of us is virus, bacteria, microorganisms, a large part of us. There is more of them than us. Compared to the cells which have multiplied from our parentage, and the number of viruses and bacteria and microorganisms we have is much, much more. So they are living with us, they are us in many ways. You cannot say there is something that is me and there is something that is microorganism. It's all mixed up. So without them we cannot exist, but without us they can exist. So what great things they will do for us, we don't know. There is some research telling us that 100 million years ago, this whole human placenta came mainly because of a virus infection. చూసారు కదండీ! ఇక్కడ వీరు నా అభిప్రాయం అడిగినప్పుడు నేను నా అభిప్రాయము వేదం ప్రకారం ఏముందో చెప్తాను. అది సద్గురువు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. వేదం ఏం చెప్తుంది? సద్గురువు గారు ఏమన్నారు? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సద్గురువు గారు 2 విషయాలు మాట్లాడారు. ఒకటేంటంటే ఈ వైరస్సు అది ఏం చేస్తుందో వేచి చూడాలి. అది మంచి చేస్తుందని అనుకుంటున్నా దాన్ని డెస్ట్రాయ్ చేయకూడదు అని అంటున్నారు. అంటూనే ఇంకో మాట కూడా ఏమన్నారంటే ఒకవేళ మనం మంచి మందొచ్చి ఆహ్, అది గనక ఆ వైరస్‌ని నిర్మూలించి లేకపోతే సబ్సైడ్ చేసి ప్రజలందరూ పర్వాలేదు మనకేం భయం లేదు అనుకోని ఎవరి పనిలో వాళ్ళకెళ్ళిపోతే సరిపోతుంది అన్నట్టుగా ఆయనన్నారు. అంటే ఆయన ఏమంటున్నారంటే అసలు ఫస్ట్ వైరస్‌ని మనం డెస్ట్రాయ్ చేయక్కర్లేదు. అది ఏం మంచి తీసుకొస్తుందో వేచి చూద్దాం అంటున్నాడు. ఇది కరెక్టా? వైరస్ మంచి తీసుకొస్తుంది, చెడు తీసుకొస్తుంది ఇట్లా అన్నప్పుడు అసలు చెడు వైరస్ అంటేనే ఏమిటి? అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి. సో, వేదం ఏం చెప్తుంది? వేదము సద్గురు గారు మాట్లాడిన మాటలు మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుంది? అది కావాలి మనకి. ఎందుకంటే పరమాత్ముడు ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వజ్ఞుడు. కాబట్టి ఆయనకి తెలిసింది మనకెవరికీ తెలీదు. ఆయన వేదం ద్వారా మనకన్నీ చెప్పారు కాబట్టి అదే సత్యం. సో, ఇప్పుడు సద్గురు గారు అన్న మాటలో వైరస్‌ని మనం ఎలిమినేట్ చేయకూడదు. దాన్ని వదిలేసేయాలి అన్నట్టుగా ఒక మాట. ఒకవేళ మెడిసిన్ వచ్చి గనక అందరూ గనక పని చేసుకోగలిగితే అది ఇంకొక మంచి మాట అని అన్నారు. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే, "ఈ వైరస్‌కి వ్యాక్సిన్ ఇచ్చారు. కానీ అది మ్యూటేట్ అయ్యి కొత్త రకమైన వైరస్ రావచ్చు." రావచ్చు. ఆ డాక్టర్ గారు ఆయన సైంటిఫిక్‌గా ఆయనకున్న ఆలోచనలు చెప్పారు. సో, ఇప్పుడు సద్గురు గారు అన్న మాటలు ఈ 2 మాటలు. ఒకటేంటంటే వైరస్‌ని నాశనం చేయకూడదు. నంబర్ 1. అవును చాలామంది ప్రాణాలు పోతున్నాయి. నిజం ఒప్పుకుంటా నేను. కానీ ఇది మటుకు ఓన్లీ
ఫ్యూ సిటీస్కి లిమిట్ అయింది అది ఇదో అన్నట్టుగా చెప్తున్నారు ఆయన మొత్తం వీడియో లింక్ నేను కింద పెడతాను, మీరు అది చూసుకోవచ్చు. సో ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మెడిసిన్ వచ్చి కనుక ప్రజలు పని చేసుకోగలిగితే బాగుంటుంది. 2 మాటలు ఆయనే చెప్పారు. సో ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఇది కరెక్టా కాదా అన్నదే మనం వేదం ప్రకారం ఏమిటి, వేదం ప్రకారం ఇదివరకు మీకు మంత్రం చెప్పాను, దాంతోనే మేము హోమం కూడా చేశాము. అపామి వాం యజ్ఞం అని చెప్పి మార్చ్లో అట్లాంటాలో 2020 మార్చ్లో చేశాము. అలానే మిగతా ప్రాంతాల్లో కూడా లైక్ విశాఖపట్నము, రాజమండ్రి, జగ్గయ్యపేట ఈ ప్రాంతాల్లో కూడా ఆ మంత్రం ఉపయోగించి చేశాం. ఆ మంత్రం ఏమంటుందంటే అథర్వణ వేద మంత్రము, ఓం యో అక్షౌ పరిసర్పాతి యో నాసే పరిసర్పాతి యో దతాం మజ్జం గచ్చాతి తం క్రిమీం జంభయామసి. ఈ మంత్రం ఏమంటుందంటే, కళ్ళల్లోకి అన్ని వైపుల నుంచి సూక్ష్మంగా పాక్కుంటూ వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే నాసికలోకి అన్ని వైపుల నుంచి సూక్ష్మంగా పాక్కుంటూ వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే దంతాల మధ్యలోకి అన్ని వైపుల నుంచి సూక్ష్మంగా పాక్కుంటూ వెళ్ళే ఉన్నాయో, ఆ క్రిముల్ని నేను నాశనం చేస్తాను అని ఈ మంత్రం. నేను నాశనం చేస్తాను అంటే మంత్రం చదివితే సరిపోతుందంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ఏదైనా చేయాలి. ఏం చేస్తే అది నాశనం అవుతుంది అన్నది వెతకాలి. దానికి రకరకాలు కూడా మనం వీడియోస్ పెట్టాం. అదొకటి ఏంటంటే మంత్ర పఠనం ద్వారా నాశనం అవుతుంది. అవును, దానిలో మనకి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అయితే కనుక నాశనం చేయగలుగుతాం. ఒకసారి మనకి గుర్తుంటే ఆయన ప్రకృతి సంస్కృతి యూట్యూబ్ ఛానల్ సత్యనారాయణ గారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఈ వైరస్ బ్యాట్ నుంచి వచ్చింది కాబట్టి అది బ్యాట్ని ఏం చేయలేకపోయింది కానీ మిగతావి చేసిందంటే, ఎందుకంటే బ్యాట్ అల్ట్రాసానిక్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కాబట్టి అది దాన్ని ఏం చేయలేకపోయిందంటే, ఆ మాట నిజంగా అది ఆచరణ యోగ్యమైంది, అర్హత కలిగింది సైంటిఫిక్గా. సో ఆ మాటను తీసుకొని మనము ఒక మంత్రాల్లో ఏమైనా వస్తాయేమో అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీస్ అని ప్రయత్నం చేశాము, కానీ అంత సక్సెస్ఫుల్గా మనకి కుదరలేదు. ఎందుకంటే దానికి డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ డిటెక్షన్ని మంచిగా చేయగలిగేది ఉండాలి ఇన్స్ట్రుమెంట్, అప్పుడు దాన్ని చేయగలుగుతాం. దాన్ని ఎట్లన్నా ఫ్యూచర్లో చేస్తాము. దానికంటే ముందర మనకి మెడిసిన్ ఏమైనా ఉందా దానికి అన్నదానికి మనము ఈ అపామి యజ్ఞంలో మేము అనేక రకమైన మూలికలు కూడా వేశాము. దానిలో ముఖ్యమైన మూలిక ఏమైనా ఉందా అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. దానికి ఒక మంత్రము అథర్వణ వేద మంత్రమే ఒకటి ఉంది, 2వ అధ్యాయంలో 31వ సూక్తం ఉంది. దానిలోని మంత్రం ఒకటి, ఫస్ట్ మంత్రం చూద్దాము. దాని అర్థాన్ని విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పుడు మీకు అసలు మంత్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటే మనకి ఉపయోగపడుతుంది అది చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఒక అథర్వణ వేద మంత్రము, రెండవ కాండము 31వ సూక్తము 1వ మంత్రం. ఓం ఇంద్రస్య యామహీ దృషత్క్రిమీర్విశ్వస్య తర్హాణి తయా పిన్నస్మిన్ సంక్రిమీన్ దృషదా కల్వాన్ ఇవ. ఇది ఈ మంత్రం అన్నమాట. అయితే ఇక్కడ ఈ మంత్రాన్ని విడదీస్తే ఇంద్ర అస్య యా మహీ దృషత్ క్రిమి విశ్వ అస్య తర్హణి తయా పినష్మి సం క్రిమీన్ దృషదా కల్వాన్ ఇవ. ఇక్కడ దృషత్ ఫస్ట్ సెంటెన్స్లోను, సెకండ్ సెంటెన్స్లో దృషద్. అయితే ఇది రెండోది. అయితే ఈ దృషత్ రెండిటికి మీనింగ్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అదేంటి చెప్తాను నేను. క్రిమిహి అన్నది ఫస్ట్ దానిలో ఉంది, రెండు దానిలో క్రిమీన్ రెండో దానిలో కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఇంద్ర అస్య, ఇక్కడ ఈ మంత్రానికి దేవత విశ్వేదేవ. విశ్వేదేవ అన్నప్పుడు ఆ పర్టికులర్ దేవత ఎవరు, ఆ దేవత ఎవరో తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుందుకే మంత్రంలో అర్థం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అసలు ఇంద్ర అన్నదానికి అర్థాలు ఏమేమి వస్తాయో చూద్దాము. ఆ తర్వాత మనం ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయండి. ఇంద్ర అన్న పదానికి పుంలింగం ఇది. ఇది ప్లస్ రా, ఇందతి పరమైశ్వర్యవాన్ భవతి. పరమైశ్వర్యవంతుడు, భగవంతుడు, దేవతలకు రాజు, ఇంద్రుడు, రాజు, ప్రభు, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట.
సో పరమైశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఈ భూగోళంలో ఎవడన్నా ఉంటే వాడిని ఇంద్రుడు అనొచ్చు అనమాట. అలానే భగవంతుడిని ఇంద్రుడు ఎందుకంటామంటే ఈ మొత్తం యూనివర్స్‌కే ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఆయన్ని మనము ఇంద్ర అంటాం అనమాట. అట్లనే దేవతలకు రాజు అంటే ఏంటంటే దేవతలు ఎవరు ఫస్టు, ఆ దేవతలకు రాజు ఎవరు తెలుసుకుంటే అప్పుడు ఆయన ఇంద్రుడు అనొచ్చు అనమాట. సో సరే నెక్స్ట్ ఇధి ప్లస్ రా ఇంధే ప్రాణాన్, ప్రాణములను ఉత్తేజపరచున్నది ఆత్మ జీవాత్మ. సో ఇంద్రుడు అంటే ఆత్మ జీవాత్మ. సో వెంటనే తెలిసిపోయింది చూసారా మీరు. సో ఇట్లా మీరు నిరుక్తము యాస్కముని యొక్క నిరుక్తము నిఘంటువుని చదివితే బాగా మీకు ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఇది ప్లస్ రా అంటే ఇంధే ప్రాణాన్ అంటే ప్రాణములను ఉత్తేజపరచున్నది. ఎప్పుడైతే ఆత్మ శరీరంలోకి వస్తుందో అప్పుడు ప్రాణాలు ఉత్తేజపరచబడతాయి, లేకపోతే ప్రాణాలకు అసలు పనే ఉంది అక్కడ, అలా అనమాట. సో ఆత్మ జీవాత్మని కూడా మనము ఇంద్రుడు అనొచ్చు. అంటే పరమాత్ముణ్ణి మన ఆత్మని రెండు కూడా ఇంద్రుడు. తర్వాత ఇరా ప్లస్ దా ప్లస్ రక్, ఇరాం జలం దదాతి మేఘం విచ్చిద్య, జలమునిచ్చున్నది. విద్యుత్ మేఘంను చీల్చి వర్షం కురిపించున్నది. అంటే విద్యుత్ అన్నది ఏం చేస్తుందంటే మేఘాలను చీల్చి వర్షాన్ని కురిపిస్తుంది అనమాట. అందుకని మనం దాన్ని ఇంద్రుడు అని కూడా అనొచ్చు. సో విద్యుత్తుని అంటే ఏ విద్యుత్ అంటే ఎక్కడైతే మనకి మేఘాలుండి అక్కడ జలాన్ని వర్షింపచేసే విద్యుత్ ఉందో దాన్ని ఇంద్రుడు అంటారు అనమాట. అందుకని మనకి రెయిన్బో ఏర్పడినప్పుడు ఇంద్రధనస్సు అనే మనకి ఒక పేరు ఉంది దానికి. తర్వాత ఇరా ప్లస్ ధ్రు ప్లస్ అక్, ఇరాం జలం తద్వంతం మేఘం దృణాతి, నీరు ఉన్న మేఘంను చీల్చున్నది విద్యుత్. అంటే ఇక్కడ మేఘంనే కాకుండా నీరు ఉన్న మేఘమును అని ఎందుకు అన్నారు అంటే మేఘంలో సఫిషియెంట్ వాటర్ లేకపోతే దానిలో వర్షించే గుణం ఉండదన్నమాట. కాబట్టి మేఘాలని రకరకాలుగా సైంటిఫిక్ కమ్యూనిటీ వర్ణించింది. అందులో నింబో క్యూములస్ క్లౌడ్స్ అని చెప్పి ఇలా ఉంటాయన్నమాట. సో నింబస్ క్లౌడ్స్ అని ఇట్లా ఇప్పుడు ఈ క్లౌడ్స్లో వర్షానికి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి అటువంటి మేఘాన్ని చీల్చినది కాబట్టి విద్యుత్తుని ఇంద్రుడు అన్నారు. తర్వాత ఇందు ప్లస్ రమ్, ఇందౌ జలే రమతే, జలములో రమించున్నది విద్యుత్తు. సో విద్యుత్తు జలంలో రమిస్తుందట. యాక్చువల్గా మనం చూస్తే కనుక ప్యూర్ వాటర్ ఈజ్ ఎ నాన్ కండక్టింగ్ మెటీరియల్. అంటే ఏంటంటే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. కానీ జలంలో రమించున్నది విద్యుత్తు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే జలంలోనే అయాన్స్ ప్రొడ్యూస్ కాగలుగుతాయి. అంటే ఏదైనా వస్తువును ఉప్పును వేసామనుకోండి, సోడియం కింద క్లోరైడ్ కింద అది విడగొడుతుంది. ఎందుకంటే అందులో విద్యుత్ ఉంది కాబట్టి దాన్ని విడగొట్టగల శక్తి దానికి ఉంటుందన్నమాట. సో ఇంద్ ప్లస్ రక్, ఇందే ప్రకాశయతి భూతాని, భూతములను ప్రకాశింపు చేయున్నది విద్యుత్తు. ఇది తర్వాత ఇంద్ ప్లస్ ద్రక్ ప్లస్ ద్ర ప్లస్ అక్, ఇందవే జలవృద్ధయే ద్రవతి, జలాభివృద్ధి కావించినది విద్యుత్తు. చూసారా, జలంలో రమించున్నది, జలాభివృద్ధి కావించున్నది, జలమును విచ్ఛిన్నం చేసి వర్షాన్ని మేఘాన్ని విచ్చింపజేసి వర్షాన్ని పడేటట్టు చేసేది విద్యుత్తు. సో ఈ విద్యుత్తు గురించి బాగా తెలుసుకోవాలని చెప్పి వేదము పదే పదే ఘోషిస్తోంది. సో ఇంద్ ప్లస్ రక్, ఇందే ప్రకాశతి భూతాని, భూతమును ప్రకాశింపచేయనది విద్యుత్తు. ఏవైతే భూతాలు ఉన్నాయో పంచభూతాలు వాటన్నిటిని కూడా అది ప్రకాశింపజేస్తుంది కాబట్టి దాన్ని విద్యుత్తు అన్నారు అనమాట. అంటే లాస్ట్కి ఆకాశాన్ని కూడా అది ప్రకాశింపజేస్తుంది విద్యుత్తు. అంటే ఏది ఆకాశాన్ని ప్రకాశింపజేసేది ఏదండి? సూర్యుడండి. సో సూర్యకిరణాలని కూడా మనము ఇంద్రుడు అనొచ్చు అనమాట. తర్వాత ఇందు ప్లస్ రమ్, ఇందౌ చంద్రే రమతే అమావాస్యాయాం, అంటే అమావాస్య నాడు, అమావాస్య రోజున చంద్రుని యందు ఆనందించేవాడు సూర్యుడు. ఎందుకంటే అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడు ఇద్దరు ప్యారలల్గా ఉంటారు అనమాట. అంటే మనకు అమావాస్య నాడు చంద్రుడు ఎందుకు కనిపించడు అంటే సూర్యుడితో పాటు ప్రయాణం చేస్తుంటాడు అనమాట. సో సూర్యుడు వెలుతురులో కనిపించడు, చీకటి పడిన తర్వాత అసలు కనిపించడు, ఎందుకంటే ఆయన సూర్యుడితో పాటే వెళ్తూ ఉంటాడు కాబట్టి. అయితే ప్రతిరోజు 12 డిగ్రీల డిఫరెన్స్ వస్తుంది సూర్యుడికి చంద్రుడికి. అమావాస్య తర్వాత 12 డిగ్రీల డిఫరెన్స్ రావడం మూలంగా అది కొద్ది కనిపించే ఛాన్స్ ఉంటుంది, కానీ 12 డిగ్రీలు ఇస్ నాట్ మచ్. కానీ చవితి రోజు వచ్చేటప్పటికి అది సఫిషియంట్ యాంగిల్ వస్తుంది. సో అప్పుడు చంద్రుడు కనిపించడం మొదలు పెడతాడు. ఇందు ప్లస్ రమ్, ఇందౌ చంద్రే రమతే తం ప్రకాశయుతం, చంద్రుడు ప్రకాశించుటకు చంద్రుని యందు ఉంటున్నది సూర్యరశ్మి. సో ఈ సూర్యరశ్మిని కూడా ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, అలా మనం దీన్ని ఇంద్రుడు అనొచ్చు. సో ఇలా ఇంద్రుడికి రకరకాల అర్థాలు వస్తున్నాయి అన్నమాట. అందులో ఇంద్రుడికి ఒక అర్థం ఏంటంటే ఒక స్కాలర్, విద్వాంసుడు అని కూడా అర్థం అనమాట. విద్వాంసుడు అంటే ఒక మంచి
ధర్మపరుడైన వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక వైద్యుడు కావచ్చు, ఒక శాస్త్రజ్ఞుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంద్రుడు అనబడతారు. ఎందుకంటే వాళ్ళకి పరమైశ్వర్యశాలి అయిన పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో జ్ఞానం అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంద్రుడు అనొచ్చు అనమాట. సో ఇలా ఇంద్రుడికి రకరకాల అర్థాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ మంత్రంలో ఇంద్రుడెవరు అన్నది ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఎవరిని తీసుకోవాలి నేను ఇంద్రుడి కింద, ఇది ఇంపార్టెంట్. అది నెక్స్ట్ సెంటెన్సెస్ని బట్టి మనం తెలుసుకుంటాం అనమాట. సరే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. సో మళ్ళీ ఆ మంత్రాన్ని విడమర్చి అక్కడ పెట్టాను. ఇంద్ర అస్య యామహి దృషత్ క్రిమిహి, ఇట్లా విడివిడిగా పెట్టాను. ఇందులో ఇంద్ర శబ్దం గురించి మాట్లాడుకున్నాం. అస్య అంటే ఆఫ్ దిస్, యొక్క అని వస్తుంది అన్నమాట. ఇంద్రుడి యొక్క, ఇంద్రుడి యొక్క అని, ఎందుకంటే పుంలింగం కాబట్టి తెలుగులో డు అని వస్తుంది. ఇంద్రుడి యొక్క అని. యా యా అంటే ఏంటి, అదొక ధాతు, అంటే అది వెళ్ళుట అని అర్థం వస్తుంది. గతౌ యాతి. అకారాంతం స్త్రీలింగంలో కూడా చెప్పుకోవచ్చు. యానం, మంజరి, శోభ, లక్ష్మీ, నిర్మితి అని ఇన్ని అర్థాలు చెప్పాడు. ఇందులో నిర్మితి అంటే ఏంటో చూద్దాం. స్త్రీలింగము నిర్మిత రచన నితరాం నియతే తస్య భావా కర్మవా, కళాత్మకమైన రచన. సో ఇప్పుడు ఇంద్రయ ఇంద్రస్య అన్నప్పుడు ఇంద్రుడి యొక్క కళాత్మకమైన రచన అని వస్తుంది. అవునా, ఒకటి నంబర్ 1. తర్వాత మంజరి. మంజరి అంటే ఏంటో చూద్దాం. సంస్కృత సమము, విశేష్యము, ఇకారాంతము, ఈకారాంతము, స్త్రీలింగము. ఇందులో ఇప్పుడు ఇది ఈకారాంతమా కాదా, ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది మంజరి కింద తీసుకోవాలి అంటే ఇది యా అన్నది స్త్రీలింగమే, నో ప్రాబ్లం. కానీ ఇందులో ఇప్పుడు సంస్కృతము, సమము, విశేష్యము, ఇకారాంతము, ఇది ఇకారాంతమా ఈకారాంతమా, ఇది కావాలి. ఇది కాదు కదా మనకి. కాబట్టి పెద్ద ముత్యము అంటే పెద్ద ముత్యము వంటిది అని చెప్పడానికి ఇది ఈకారాంతంలో తీసుకోవాలా కాదా అని మనం డిసైడ్ అయితే, అలా ఎలా డిసైడ్ అవుతాం, మన ఇష్టమైన డిసైడ్ అవ్వలేం కదా. దాన్ని ఈకారాంతంలో తీసుకుంటే కానీ అది పెద్ద ముత్యం ఏర్పడదు. ముత్యము అన్నది వికృతి పదము, ముత్యము, ఈ 2 పదాలు ముత్యము, ముత్యము. సో ఇది దానికి సరిపోతున్న మంజరి అనేది చూడాలి. శోభ, లక్ష్మి, లక్ష్మీ, శోభ, ఈ రెండింటికి అర్థాలు మీకు ఆల్రెడీ తెలుసు. మంజరి ఇప్పుడే చెప్పాను. నిర్మితి అంటే ఏంటో చెప్పాను, కళాత్మకమైన రచన. ఇంద్రుడి యొక్క కళాత్మకమైన రచన, బ్రహ్మాండమైన సెంటెన్స్ ఏర్పడతాం. సరే, యానం అంటే ఏంటో చూద్దాం. యానం అంటే అకారాంతము, నపుంసకలింగం ఇది. దీనిలో షాడ్గుణ్యాంతర్గత ప్రయాణం. షాడ్గుణ్యాంతర్గత ప్రయాణం అంటే దండెత్తిపోవడం అనమాట. రాజు ఎక్కడికన్నా దండెత్తిపోతే ఎలా ఉంటుందో అలా అనమాట. ఎందుకు దండెత్తుతాడు, దండెత్తే పదం ఇక్కడ వాడచ్చా మనము, వాడకూడదా, ఇది ఇంపార్టెంట్. వాహన సామాన్యం గతి, వాహనం అనొచ్చు, గతి అంటే ప్రయాణం కూడా అనొచ్చు. ఇలా యానం అంటే ఇలా అర్థాలు వస్తాయి. కాబట్టి రాజా షాడ్గుణ్యాంతర్గత ప్రయాణం తీసుకుందామా లేదా, లేకపోతే నిర్మితం కళాత్మకమైన రచన చేద్దామా లేదా, ఈ అర్థాలు మనం దేన్ని తీసుకోవాలి. సో రాజు యొక్క దండెత్తిపోవడము, ఇంద్రుడి యొక్క దండెత్తిపోవడం అనాలా, ఇంద్రుడి యొక్క కళాత్మకమైన రచన అనాలా, ఈ మంత్రంలో ఏది సరిపోతుంది ఇక్కడ, ఇలా అర్థం చేసుకోవాలి. ఏది సరిపోతుంది, ఎందుకు సరిపోవాలి, అది మళ్ళీ వ్యాకరణం ఇవన్నీ కూడా మళ్ళీ లోపలికి వస్తాయి, విభక్తులు అన్నీ లోపలికి వస్తాయి. మనం సామాన్య అర్థంలో ఎలా తీసుకొని దాన్ని సరిపెట్టుకోవాలి, దాని విభక్తి ప్రకారం ఎలా చెప్పుకోవాలో చూద్దాం మనం. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే సామాన్య అర్థంలోకి వెళ్దాం. సో కళాత్మకమైన రచన తీసుకుందామా, దండెత్తిపోవడం తీసుకుందామా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మంత్రంలో ఈ మంత్రాన్ని ఫర్దర్ మరి వెళ్దాం. ఇంద్ర అస్య మహీ, మహీ అంటే స్త్రీలింగం. మహా ప్లస్ అచ్ ప్లస్ జీ, మహ్యతే పూజ్యతే, పూజింపబడినది కాబట్టి అది మహీ అన్నారు. మహీ అంటే భూమి, మనకు తెలుసు అది విషయం. అలానే ఈకారాంతం స్త్రీలింగం. ఇప్పుడు ఉత్తి స్త్రీలింగం అనుకోండి, మహి అంటే సరిపోతుంది, ఇకారాంతం అవుతుంది. మహీ ఈకారాంతం, బాగా దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఈకారాంతంలోకి వచ్చింది అనుకుందాం. వస్తే భూమి, నది, నాసికాంత, గౌహు, హిలమోచిక, ఇన్ని అర్థాలు ఉన్నాయి. గౌహు అంటే ఏంటి, ఆవు అండి. భూమి కూడా అండి. ఇలా గౌకి ఇదివరకు చాలా అర్థాలు చెప్పాను నేను. సో ఇప్పుడు అది తీసుకోవాలా, హిలమోచిక తీసుకోవాలా, నాసికాంత తీసుకోవాలా, నదీ తీసుకోవాలా, భూమి తీసుకోవాలా, ఇది మనకు కావాలి.
అయితే ఇందులో మనము హిలమోచిక అంటే ఏంటో చూద్దాం. చిన్న మొక్క రకములోనిది. చిన్న చిన్న మొక్కలు బుషెస్ అంటారు తెలుసా మీకు? షర్బ్స్ అంటారు. ఆ రకాల్లోకి వస్తుందనమాట. ఏ కైండ్ ఆఫ్ పాట్ హర్బ్. సో, ఇది ఒక చిన్న ఏమంటారంటే మీకు చిన్న చిన్న బుషెస్ అంటే చిన్న చిన్న మొదళ్ళు ఇట్లా పెరుగుతాయి అంతే. ఇంకెక్కువ పెద్దగా అవ్వవు. అటువంటివి అని చిన్న మొక్క హిలమోచిక అంటారు దీన్ని. సో, మహి అంటే ఇప్పుడు భూమి తీసుకోవాలా? ఆవు తీసుకోవాలా? హిలమోచిక తీసుకోవాలా? నది తీసుకోవాలా? ఇవన్నీ ఏ అర్థం తీసుకోవాలి? అసలు ఏమిటి? ఇంద్రుడి యొక్క కళాత్మకమైన రచన కలిగిన గౌహు, హిలమోచిక, నాసికాంతః, నది, భూమి ఏది తీసుకోవాలి? ఏది ఎందుకు తీసుకోవాలసలు నేను? వీటిల్లో ఏది కరెక్ట్ అర్థం వస్తుంది దీనిలోకి అన్నది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలి అంటే మళ్ళీ కాస్త ముందుకెళ్ళాలి మనం. సో, ఇప్పుడు మనకి ఆ మంత్రంలో దృషత్ నెక్స్ట్ శబ్దం. ఇక్కడ చూడండి. మహీ దృషత్. ఇప్పుడు దృషత్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ దృషత్, ఇక్కడ దృషద. చూసారా? దృషత్ అనేది, దృషద అనేది 2 సార్లు వచ్చింది. పై సెంటెన్స్‌లో ఏంటి? కింద సెంటెన్స్‌లో ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? చూద్దాం. దృషత్ స్త్రీలింగంలో తీసుకున్నాననుకోండి. ధృ ప్లస్ సుక్. ధీర్యతే, ధీర్యతే అనయా. దీనితో రుబ్బుదురు, రుబ్బురాయి. ఇలా అర్థాలు వచ్చేటట్టు చెప్పాడు. దకారాంతం తీసుకుంటే దృషద్. ఇది దృషత్ కింద రెండో సెంటెన్స్ దృషద్ వచ్చింది. సో, దకారాంతం స్త్రీలింగం. పాషాణ నిష్పేషణ శిలా అని 2 అర్థాలు. అదే 2 పాషాణ అంటే మనం దంచే రాయి ఉంటుంది కదా! అదనమాట. సో, దాన్ని మనము దకారాంతంలో దృషద్ అనొచ్చు. ఇక్కడ దృషత్ వచ్చింది కాబట్టి మనము దీనితో రుబ్బుదురు అని తీసుకోవాలి మనం అర్థం. లేకపోతే రుబ్బురాయి. రుబ్బురాయి కూడా తీసుకోవచ్చు. దీంతో రుబ్బుదురు అంటే ఏదైతే రుబ్బుతుందో దాంతో మనం తీసుకోవాలి. అది అర్థం తీసుకోవాలి. అంటే ఇంద్ర అస్య యా మహీ దృషత్. ఇంద్ర ఏదైతే ఇంద్రుడు ఉన్నాడో, ఎవరైతే ఇంద్రుడు, ఏదైతే ఇంద్రుడు ఉందో, అస్య దాని యొక్క యా అంటే యానం తీసుకుందామా? లేకపోతే రాజాంతర్గత దండయాత్ర తీసుకుందామా? ఏది తీసుకుందాము? అది తీసుకొని మహీ. మహీ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? చిన్న పాట్ హర్బ్ తీసుకుందామా? లేకపోతే దానికి నీరు అని తీసుకుందామా? నది అని తీసుకుందామా? ఏం తీసుకుందాం? గౌహు తీసుకుందామా? ఆవు తీసుకుందామా? భూమి తీసుకుందామా? ఏది తీసుకుందాం? దాంతో అంటే ఇంద్రుడి యొక్క అనొస్తూ యొక్క అన్నప్పుడు ఏమిటది? యా మహీ. దండెత్తిపోయేటటువంటి మహీ. మహీ అంటే ఏమిటి ఇక్కడ? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాంతో రుబ్బుతారు. రుబ్బబడుతుందన్నమాట. దృషత్ క్రిమి. క్రిమి అంటే ఏంటి? మాంసంలో ఆనందించినది. ఇదివరకు ఒక వీడియోలో కూడా దీన్ని చెప్పాను. ఎవరో ఒక ఎథీస్ట్ ఏదో మాట్లాడితే దానికి సమాధానంగా చెప్తూ క్రిమి అంటే మాంసంలో ఆనందించినది, మాంసంలో సంచరించున్నది అని చెప్పి నేను క్లియర్‌గా చక్కగా దాని యొక్క అర్థం చెప్పాను. క్రవ్య ప్లస్ మిద్ ఇవి. క్రవ్యే మేజ్యతి స్నిహ్యతి. అయితే క్రమ ప్లస్ ఇది. క్రామతి మాంసే మాంసే గచ్చతి. సో, ఇలా 2 అర్థాలు దీనికి చెప్తూ మాంసంలో ఆనందించున్నది, సంచరించున్నది. అంటే ఏవైతే మనకి మాంసంలో సంచరిస్తాయో మన కంటికి కనిపించవవి. దానికి చాలా సూక్ష్మంగా ఉంటాయన్నమాట. సూక్ష్మ క్రిములు అని అంటాం. లేకపోతే బ్యాక్టీరియా, వైరస్ ఇలా చెప్పుకోవచ్చనమాట. సో, ఇది క్రిమి. సో, క్రిమి తర్వాత అర్థం ఏమొస్తోంది చూద్దాం. ఇంద్రస్య యామహీ దృషత్ క్రిమిః విశ్వస్య తర్హణి. విశ్వ అంటే ఏంటి? జగత్తు, ప్రపంచము అని వస్తుంది. కానీ ఇక్కడ విశేషణం కింద తీసుకుంటే సమస్తము అని వస్తుందన్నమాట. సమస్తము అస్య సమస్తము యొక్క తర్హాణి. తర్హణి అని ఉంది. కానీ తర్హాణి ఎందుకంటే అక్కడ మనకి స్వరితం వచ్చిందనమాట. సో, ఇందులో చూపించలేదు కానీ అందులో ఉంది. సో, దేర్‌ఫోర్ అది తర్హాణి అవుతుందన్న. అప్పుడు సమస్తము యొక్క తర్హాణి అంటే సమస్తమని నేను తర్హణి. తర్హణి అంటే ఏంటో అర్థం తెలుసుకుంటే కదా మనకి. సో, తర్హణి అంటే క్రషింగ్. క్రషింగ్ అంటే ఏంటి? చితక్కొట్టేయటం అన్నమాట. ఎలా చితక్కొడతాము? దాన్ని ఎలా అంటే దాన్ని శుభ్రంగా దాన్ని ఒక ఈ ఇంద్రుడి యొక్క కళాత్మకమైన రచన అయిన మహీ. మహీ అంటే అక్కడ హర్బా లేకపోతే గోవా లేకపోతే నదా లేకపోతే భూమ ఏదో తీసుకొని దాని ఈ క్రిముల్ని దృషత్
దృశ్యత్ అంటే ఏంటి అర్థము చెప్పుకున్నాం, రుబ్బటం అనమాట. దాన్ని ఏంటంటే చెడు కూడా ఆడుకోవడం అనమాట. విశ్వస్య తరహాణి, మొత్తము దాన్ని విశ్వంలోనే మొత్తం సమస్తమైన ఈ క్రిముల్ని, ఓకే, ఈ విశ్వంలో ఉన్న సమస్తమైన క్రిముల్ని మనం నాశనం చేయొచ్చు తర్హణి అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది బాగుందండి, ఇంత మటుకు బాగుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే ఇంద్రుడి యొక్క సేన ఏదైతే ఉంటుందో, అంటే ఇంద్రుడు ఎవరంటే ఇక్కడ మనం విద్యుత్తు తీసుకోవాలి అని స్పష్టమవుతోంది. ఎందుకంటే కళాత్మకమైన రచన కావాలి దానికి. కళాత్మకమైన రచన అంటే టెక్నాలజీ కావాలి. సో ఇంద్రుడిని ఉపయోగిస్తూ, అంటే విద్యుత్తును ఉపయోగించి, లేకపోతే అగ్నిని ఉపయోగించి, లేకపోతే సూర్యరశ్మిని ఉపయోగించి, సో అగ్ని, సూర్యరశ్మి, విద్యుత్తు ఈ 3 ఒక కేటగిరీ సెట్ అనమాట. సో వీటిని ఉపయోగించి ఆ వాటి యొక్క యానం. యానం అంటే ఏంటి? రాజు షడ్గుణాంతర్గత ప్రయాణం అంటే ఏంటంటే అతను అందరినీ తీసుకొని దండయాత్రకి ఎట్లా వెళ్తాడో అలా ఇంద్రుడి యొక్క కళాత్మకమైన రచనతో మనము దృశ్యత్ క్రిమిహి విశ్వస్య తర్హణి, దేంతో మహి అంటే పాట్ హర్బ్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాట్ హర్బ్ ఒక రకమైన మూలిక ఉంది. ఆ మూలికని మనం యజ్ఞంలో వేసి వాటి ఆవిర్లని బయటికి పంపిస్తే అది ఏం చేస్తుందంటే నాసికాంత, అది వెళ్ళి శుభ్రంగా మనం గాలి పీల్చుకొని చక్కగా దాని పవర్తో మనము ఈ క్రిముల్ని నాశనం చేయొచ్చు. ఎందుకంటే అవి శుభ్రంగా రుబ్బుకుంటూ వెళ్ళిపోతాయి ఆ వాయువు లోపలికి. ఎందుకంటే వాటికి మంచి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో అవి బ్రహ్మాండంగా వెళ్ళి తర్హణి క్రషింగ్ చేస్తాయి అన్నమాట. వాటిని ఖచ్చితంగా జరుగుతుంది అని దీంతో చెప్తున్నాడు. ఎలా అంటే కింద ఇస్తున్నాడు, తయా పినష్మి సంక్రిమీన్ దృషదా కల్వాన్ ఇవ అంటే కల్వము అంటే ఏంటంటే ఒక దంచే రోల్ అనొచ్చు, లేకపోతే దానిలో దంచే ఒక గ్రెయిన్స్, ఏవైతే చిన్న చిన్న గ్రెయిన్స్ ఉంటాయో పప్పులు ఇప్పులు మనం తీసి దంచేస్తాం కదా, లేకపోతే రాయి పెట్టి విసురుతాం కదా, విసిరినప్పుడు ఆ 2 రాళ్ళ మధ్య పిసాయించిపోతుంది, అలా పౌడర్గా చేస్తాం మనం పినష్మి అని. తయా పినష్మి సంక్రిమీన్, మంచిగా దృషద్. ఇక్కడ ఈ దృషద్ అంటే అర్థం ఏంటంటే దంచడము, రుబ్బటము ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అనమాట. అంటే రాయి అని వస్తుంది ఇక్కడ, రుబ్బు రాయి అని వస్తుంది అనమాట. సో ఆ రుబ్బు రాయితో ఎలా అయితే గ్రెయిన్స్ కల్వాన్ అంటే చిన్న చిన్న పప్పుల్ని పిండి చేస్తామో అట్లా ఇవ అంటే అలాగా, లైక్ దట్ అని అర్థం అనమాట. సో అలా ఈ క్రిముల్ని పైన చెప్పిన ఇంద్రస్య యామహి దాంతో చేయాలి అని మంత్రం స్పష్టం చేస్తోంది అనమాట. కాబట్టి మనం ఈ మంత్రం తెలుసుకోవాల్సిందంటే ఒక పాట్ హర్బ్ అని ఉంటుంది అనమాట. దానికి మీకు ఇప్పుడు రహస్యం చెప్తాను. అదేంటంటే గ్రౌండ్ రైస్ అంటాం అనమాట. దీన్ని తీసుకొని మనం ఆ గ్రౌండ్ రైస్ని వాజపేయ హోమం చేస్తే కనుక తప్పకుండా ఈ వైరస్ క్రిములు నశిస్తాయి అని చెప్పబడుతోందన్నమాట. ఎందుకని ఆయన వేదమూర్తి మంగేష్ బావేర్కర్ గారు ఏం చెప్పారంటే, మంచి జీవాలన్నిటికీ ఇది పోషణ ఇచ్చి చెడు జీవాలని చంపేస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ చెడు అంటే ఎవరికి చెడు? మానవుడికి చెడైన వాటికి మాత్రమే మనము వేదంలో మాట్లాడతాం. కాబట్టి మానవుడికి మంచి, మానవుడికి చెడు ఈ 2 ఉంటాయి అనమాట. ఎందుకంటే మానవుడు తప్పితే వేదాన్ని ఎవడు చదవలేడు కదా. సో అందుకని దేర్ ఫోర్ అటువంటి వాటిని నాశనం చేయడానికి యజ్ఞం ద్వారా చేయాలి. కాబట్టి మనము యవలు ఇలాంటివి తీసుకొని హోమంలో వేసి ఆ గాలిని పీల్చడం ద్వారా మనము క్రిముల్ని, బ్యాక్టీరియాలని వీటన్నిటిని నాశనం చేయగలుగుతాము అని మంత్రం చెప్తుందండి. ఈ విధంగా ఈ మంత్రాన్ని అర్థం తెలుసుకోవాలి. ఇంకా విపులంగా వ్యాఖ్యానం తర్వాత ఇస్తాను. ప్రస్తుతానికి మీకు ఇది సరిపోతుంది. కాబట్టి ఏదన్నా మనకి సందేహం వచ్చితే ఖచ్చితంగా వేదాన్ని రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన సద్గురువు గారు చెప్పిన విషయాన్ని మనం అది నిజమా అబద్ధమా అంటే నాశనం చేయమనే పరమాత్ముడు చెప్తున్నాడు. ఎందుకు? అది చెడు చేస్తోంది కాబట్టి. అనేక మందికి శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడి భయంకరమైన చావు వస్తున్నారు. సో అటువంటిది చెడే కానీ మంచి కాదు కదా. మనిషి అన్నవాడు ఎప్పుడైనా చనిపోతాడు. కానీ భయంకరమైన రోగాలకి బారిన పడి వాటి మూలంగా ప్రపంచం అంతా పాండమిక్లో ఉండి వాటిని మనము అందరం క్లోజ్ చేసేసుకొని ఇన్కమ్ లేకుండా, ధనము లేకుండా, తిండి లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని దేశాల్లో ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. కాబట్టి దాన్ని నాశనం చేయాలి, తప్పదు. కాబట్టి వేదం చెప్పేది మనం తెలుసుకోవాలి. ఏదన్నా ప్రశ్న, ఎంత పెద్దవాళ్ళు ఏది మాట్లాడినా అది సత్యమా అసత్యమా వేదం ద్వారా తెలుస్తుంది. ఓ